వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం తమ్నైల్ చూసే ఉంటారు కదండి. సో 7 days ఛాలెంజ్ టు లెర్న్ హిందీ అనే సిరీస్లో డే 1 వీడియో ఇది. ఈ 7 days ఛాలెంజింగ్ సిరీస్లో బేసిక్ స్పోకెన్ హిందీ అన్నది ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. మనకి రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు. సాధారణంగా మనకి ఎవరు కామెంట్ చేసినా రిప్లై మ్యాక్సిమం ఇచ్చేస్తాం. కాకపోతే ఈ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. ఎందుకంటే మనం జస్ట్ 9 months బ్యాకే ఛానల్ అన్నది స్టార్ట్ చేయటం జరిగింది. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి ట్యూషన్స్ తీసుకొని కాస్తో కూస్తో టైం ఉంటే వీక్లీ 1 వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యే వీడియోస్ ఇంకా చెయ్యలేదు, చేస్తూ ఉన్నాము. మనకు అసలు హిందీ ఏమీ రాదు, ఏమీ తెలియదు, ఇక నుండి నేర్చుకోవాలి అనుకున్నప్పుడు చూడాల్సిన మొట్టమొదటి వీడియో ఈ వీడియో అన్నమాట. ఈ సిరీస్లో నేను ఎవ్రీ వీడియోకి చిన్న చిన్న హోంవర్క్స్ ఇస్తూ ఉంటాను. నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి హోంవర్క్స్ చేస్తే కంపల్సరీ 70% హిందీ వచ్చేసినట్లే. మీ ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, అర్థం కావాలన్నా మొట్టమొదటిగా మనం క్రియ అంటే ఏంటో తెలుసుకోవాలి. కిసీ కామ్ కా హోనా యా కర్నా బతానే వాలే శబ్ద్ కో క్రియా కహతే హై. అంటే ఏదైనా పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు. ఇంగ్లీష్లో వర్బ్ అంటాము. ఏ భాషలో అయినా సరే ఈ క్రియలు లేకుండా సింగిల్ సెంటెన్స్ కూడా మాట్లాడలేం. ఇవి భాషకి బ్యాక్ బోన్ లాంటివి, వెన్నెముక లాంటివి. క్రియలు లేకుండా ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడలేం. కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని క్రియలు చూద్దాం. తినటం ఖానా, ఆడటం కేల్నా, రావటం ఆనా, పోవటం జానా, చూడటం దేఖ్నా, వినటం సునునా, పట్టుకోవటం పకడ్నా, అబద్ధం చెప్పటం జూట్ బోల్నా, పని చేయటం కామ్ కర్నా. తెలుగులో తినటం, చదవటం, రాయటం ఇలాంటి వాటన్నింటినీ క్రియలు అంటాము. ఈ క్రియలను సెంటెన్స్ రూపంలో రాసినప్పుడు నేను తినటం, ఆమె తినటం అని చెప్పము. నేను తింటాను, లేదంటే తినబోతాను, లేదా తింటూ ఉన్నాను, తినేశాను ఇలా చెప్తాం. అవునా? సేమ్ హిందీలో కూడా దేఖ్నా, ఖానా, కేల్నా అని డైరెక్ట్ రాయకుండా సెంటెన్స్ రూపంలో రాసినప్పుడు కొన్ని అక్షరాలని మార్చి రాయాల్సి ఉంటుంది. పైన చెప్పిన క్రియలు ఉన్నాయి కదా, దేఖ్నా, సునునా, పకడ్నా, ఇలా లాస్ట్లో నా 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 అనే అక్షరంతో ఎండ్ అయ్యాయి కదా, వీటిని సామాన్య క్రియలు అంటారు. ఈ సామాన్య క్రియల నుండి మూలధాతువుని వేరు చేయటం మనకు తెలియాలి. మూలధాతువు అంటే రూట్ వర్బ్. అసలు ఈ రూట్ వర్బ్ అంటే ఏంటో తెలియకుండా హిందీ నేర్చుకోవటం అన్నది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. టాకింగ్ అబౌట్ ఓన్లీ న్యూ లెర్నర్స్. సామాన్య క్రియలు అంటే ఏంటో తెలుసుకున్నాం. లైక్ కానా, ఆనా, జానా, లాస్ట్లో నా 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 అని వస్తుంది. ఈ సామాన్య క్రియల నుండి మూలధాతువుని వేరు చేసే పద్ధతి. లాస్ట్లో ఉన్న నా అనే అక్షరాన్ని రిమూవ్ చేస్తే మిగిలిన భాగాన్ని మూలధాతువు రూట్ వర్బ్ అంటాము. ఇక్కడ ఖానా వర్బ్ ఉంది కదా, లాస్ట్లో నా అనే అక్షరం ఉంది. ఆ నా అనే అక్షరాన్ని తీసేస్తే మిగిలిన అక్షరాలన్నింటినీ రూట్ వర్బ్ మూలధాతు అని అంటాము. సెకండ్ వర్బ్ చూడండి, దేఖ్నా. సో దేఖ్నాలో కూడా నా అనే అక్షరాన్ని తీసేస్తే దేక్ ఈజ్ ఏ రూట్ వర్బ్. బోల్నామే, బోల్నాలో కూడా అంతే. సేమ్ లాస్ట్లో నా తీసేస్తే బోల్ ఈజ్ ఏ రూట్ వర్బ్. ఆనా, ఆనాలో కూడా అంతే. లాస్ట్లో నా అనే అక్షరాన్ని తీసేస్తే ఆ ఈజ్ ఏ రూట్ వర్బ్. పకడ్నా, పకడ్ ఈజ్ ఏ మూలధాతు. झूठ बोलना में झूठ बोल इज ए रूट वर्ब. काम करना में काम कर इज ए रूट वर्ब. సో లాస్ట్లో ఉన్న నా అనే లెటర్ని రిమూవ్ చేసేస్తే మిగిలిపోయిన అక్షరాలన్నింటినీ మూలధాతువు రూట్ వర్బ్ అని అంటాము. ఇప్పుడు మీకు రూట్ వర్బ్ మూలధాతు అంటే ఏంటో అర్థమై ఉండాలి. ఒకవేళ మీకు అర్థమైతే కింద 5 వర్బ్స్ ఇచ్చాను. వీటిలో రూట్ వర్బ్స్ని కనుక్కొని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో गाना, गाना में रूट वर्ब क्या है? करना, बात करना, बताना, बैठना. ఇక్కడితో ఒక స్టెప్ అన్నది కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? రూట్ వర్బ్ని కనుక్కోవటం. సామాన్య క్రియ నుండి మూలధాతువును వేరు చేయటం రావాలి. ఓకేనా? సెకండ్ స్టెప్, హిందీలో మొత్తం 9 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఈ 9ంటిని 4 గ్రూప్స్గా విభజించుకుంటే మనం ఈజీగా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. టోటల్ 9 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నాను కదా. మే, హమ్, ఆప్, ఏ, వే, తూ, వహ్, యహ్ అండ్ నేమ్, ఎనీ సింగులర్ నేమ్, తుమ్. మే అన్నది ఏ గ్రూప్ అయితే హమ్, ఆప్, ఏ, వే అన్నది బి గ్రూప్గా డివైడ్ చేసుకోవాలి. తూ, వహ్, యహ్ అండ్ ఎనీ సింగులర్ నేమ్ దట్ ఈస్ ఏ సి గ్రూప్. తుమ్ ఈజ్ ఏ డి గ్రూప్ అన్నమాట. ఏ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఒక్క మెంబరే ఉన్నారు, మే అనే సబ్జెక్ట్ మాత్రమే.
బి గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. హమ్ ఆప్ ఏవే, ఈ 4 మెంబర్స్ని బి గ్రూప్లో వేసేసాం. సి గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? తూ, వహ్, యహ్ అండ్ ఎనీ సింగులర్ నేమ్. సో వీళ్ళందరూ సి గ్రూప్ అనమాట. డి గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఒక్క మెంబరే ఉన్నారు, తుమ్ అనేసి. ఇప్పుడు వాటికి మీనింగ్స్ చూద్దాము. మే మీన్స్ నేను, ఐ. హమ్ అంటే మేము ఆర్ మనము, వి. ఆప్ మీన్స్ తమరు, యు. ఏ మీన్స్ వీరు లేదా వీళ్ళు, దే. వే మీన్స్ వాళ్ళు, దే. తూ మీన్స్ నువ్వు, యు. వహ్ మీన్స్ అతడు, ఆమె, అది, హీ, షీ, ఇట్. యహ్ మీన్స్ ఇతడు, ఈమె, ఇది, హీ, షీ, ఇట్. ఇక నేమ్ అన్నమాట. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వాహ్కి 3 మీనింగ్స్ ఉన్నాయి కదా తెలుగులో, అతడు, ఆమె, అది. మరి అతడు అన్నప్పుడు వాహే, ఆమె అన్నప్పుడు వాహే ఎలా యూస్ చేస్తాము అన్నది వీడియో ఎండింగ్ లోపు మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇకపోతే లాస్ట్ డి గ్రూప్, తుమ్ మీన్స్ మీరు, యు. ఈ ఒక్క యు అనే వర్డ్కి హిందీలో 3 వర్డ్స్ ఉన్నాయి. ఆప్, తుమ్, ఇంకా తు, ఈ 3 ఉన్నాయి. ఆప్ అన్నది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పెద్దవాళ్ళకి యూజ్ చేస్తాం, తమరు అనేసి. తుమ్ అన్నది బరాబర్ వాళ్ళకి ఈక్వల్ ఏజ్ ఉంటుంది కదా, కొలీగ్స్కి కానీ అలా యూజ్ చేస్తాం. తూ అన్నది మనకంటే చిన్న వాళ్ళకి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు మనము బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 3 సౌండ్స్, ఆ సౌండ్, ఏ సౌండ్, ఈ సౌండ్స్, ఈ 3 సౌండ్స్ కన్ఫ్యూషన్ లేకుండా గుర్తుంచుకున్నాం అనుకోండి, మనం మాట్లాడేటప్పుడు ఎక్కడా తప్పుపోదన్నమాట. ఫస్ట్ ఆ సౌండ్ అబ్బాయికి యూజ్ చేస్తాం, పుల్లింగ్ ఏకవచన్కి. ఏ సౌండ్ పుల్లింగ్ బహువచన్కి, అబ్బాయిలకి యూజ్ చేస్తాము. ఈ సౌండ్ అమ్మాయిలకి, సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, స్త్రీలింగకి ఈ సౌండ్ యూజ్ చేస్తాము. ఇది మైండ్లో గుర్తుంచుకోండి. ఇక్కడ 3 వర్డ్స్ రాశాను, లిఖతా, జాతే, బోల్తీ. లిఖతాలో ఈ లిఖతా అనే వర్డ్లో లాస్ట్ అక్షరం, లాస్ట్ లెటర్ ఏది? తా. తా. ఈ తా ఈజ్ ఏ లాస్ట్ లెటర్, అవునా? ఈ తా అనే అక్షరాన్ని 3 టైమ్స్ పలకండి కరెక్ట్గా. తా, తా, తా అని పలికితే మీకు ఆ అనే సౌండ్ వస్తుంది, అవునా? ఆ సౌండ్ వస్తే ఆ సౌండ్ని ఎవరికి యూజ్ చేస్తాము? ఇందాకే చెప్పుకున్నాము, పుల్లింగ్ ఏకవచన్కి, అబ్బాయికి యూజ్ చేస్తాము. జాతే, ఇందులో లాస్ట్ అక్షరం ఏమున్నది? తే. తేని 3 టైమ్స్ పలకండి. తే, తే, తే అని 3 టైమ్స్ చెప్తే ఏ అనే సౌండ్ వినిపిస్తుంది. ఏ సౌండ్ ఎవరికి యూజ్ చేస్తాము? పుల్లింగ్ బహువచనానికి యూజ్ చేస్తాము, అబ్బాయిలకి. బోల్తీ, లాస్ట్ లెటర్ ఏమున్నది? తీ. తీలో ఏ సౌండ్ వినిపిస్తుంది? ఈ అనే సౌండ్ వినిపిస్తుంది, అవునా? సో ఈ సౌండ్ని ఎవరికి యూజ్ చేస్తాము? స్త్రీలింగకి యూజ్ చేస్తాము. క్లియర్ అమ్మా? ఇప్పటి వరకు అయితే మనం 2 స్టెప్స్ నేర్చుకున్నాం. ఒకటి వచ్చేసి మూలధాతువుని ఏ విధంగా వేరు చేయాలి, 2 వచ్చేసి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, మొత్తం 9 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటే వాటన్నింటినీ 4 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం. మే ఈజ్ ఏ ఫస్ట్ గ్రూప్, హమ్ ఆప్ ఏవే ఈజ్ ఏ సెకండ్ గ్రూప్, తూ వాహ్ యహ్ థర్డ్ గ్రూప్ అండ్ లాస్ట్ వన్ తుమ్. ఆ తర్వాత ఏం నేర్చుకున్నాము? ఆ, ఏ, ఈ సౌండ్స్ గురించి నేర్చుకున్నాం. ఆ సౌండ్ అబ్బాయికి, ఏ సౌండ్ అబ్బాయిలకి, ఈ సౌండ్ అమ్మాయిలకి యూజ్ చేస్తాము అని తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పింది అర్థమైతేనే నెక్స్ట్ స్టెప్కి రండి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్, హిందీలో సామాన్య వర్తమాన్ కాల్ అంటాము. వి యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ టు డిస్క్రైబ్ రొటీన్ ఆర్ పర్మనెంట్ సిచ్యుయేషన్స్ ఆర్ టు స్టేట్ యూనివర్సల్ ట్రూత్స్ అన్నమాట. ఈ టెన్స్ని మనము మన అలవాట్లను తెలపటానికి, రోజువారీ చేసే పనులను తెలపటానికి, యూనివర్సల్ ట్రూత్స్ని తెలపడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఫార్మాట్ వచ్చేసి సబ్జెక్టు, ఆబ్జెక్టు, రూట్ వర్బ్ ప్లస్ తాహు, తీహు, తేహే, తీహే ఇలా వస్తాయన్నమాట. మనం సాధారణంగా హిందీలో వింటూ ఉంటాం కదా హూ, హై, హో అనే హెల్పింగ్ వర్బ్స్ని. అసలు వీటికి మీనింగ్ ఏంటి అంటే, మనం ఫస్ట్ స్టార్టింగ్లో 4 గ్రూప్స్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని డివైడ్ చేసుకున్నాం. మే ఈజ్ ఏ ఫస్ట్ గ్రూప్, హమ్ ఆప్ ఏవే ఈజ్ ఏ సెకండ్ గ్రూప్, తూ వాహ్ ఈజ్ ఏ థర్డ్ గ్రూప్ అండ్ లాస్ట్ వన్ తుమ్ ఈజ్ ఏ 4th గ్రూప్ అనేసి. సో ఫస్ట్ గ్రూప్ హూ అనే హెల్పింగ్ వర్బ్ మే
అనే సబ్జెక్ట్కి వస్తుంది. హై వచ్చేసి హమ్ ఆప్ ఏ వేలకి ఎండింగ్లో హై వస్తుంది. వితౌట్ డాట్ హై వచ్చేసి తూ వాహ్ యహ్లకి వస్తుంది. తుమ్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు సెంటెన్స్కి ఎండింగ్లో హో అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకేనా? తెలుగు అక్షరాలు చూడండి. హూ అని రాసి పక్కన ను అనే అక్షరాన్ని రాశాను, అవునా? బ్రాకెట్లో తింటాను, రాస్తాను, వెళ్తాను, చదువుతాను, ఇలా ఏదైనా చెప్పొచ్చు. ఈ ను అనే అక్షరాన్ని ఓన్లీ నేను అని చెప్పినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. నేను తింటాను, నేను వస్తాను, నేను వెళ్తాను ఇలానే చెప్తాం. కానీ మేము వెళ్తాను, అతడు వెళ్తాను అని అయితే చెప్పము, అది రాంగ్ అవుతుంది. కాబట్టి హూ అనే హెల్పింగ్ వర్బ్ని మే అనే సబ్జెక్ట్కి మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ హై విత్ డాట్ రూ అనే అక్షరాన్ని యూజ్ చేశాను. ఇది సెకండ్ గ్రూప్, హమ్ ఆప్ ఏ వే. సో రూ అంటే వెళ్తారు, వస్తారు, వెళ్తాము, చూస్తాము, ఇలా రూ ము అనే అక్షరాలకి హైని యూజ్ చేస్తాం. వితౌట్ డాట్ హై ఈజ్ అన్నమాట. డు ది చూస్తుంది, వెళ్తుంది అమ్మాయి, రాస్తాడు అంటే తూ వాహ్ యహ్లకి సబ్జెక్టుగా ఉన్నప్పుడు సెంటెన్స్కి ఎండింగ్లో హై అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక లాస్ట్ వన్ వచ్చేసి తుమ్. తుమ్ అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు సెంటెన్స్కి ఎండింగ్లో హో వస్తుంది. ఇక్కడ ఈ టెన్స్లో రూట్ వర్బ్కి తా తీ తే అనే అక్షరాలని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో రూట్ వర్బ్ కానాలో రూట్ వర్బ్ ఏది? కా. కా ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ కా అనే రూట్ వర్బ్కి తా తీ తేలని యాడ్ చేయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ని బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి, కా ఈజ్ ఏ రూట్ వర్బ్ ప్లస్ తా. కా ప్లస్ తా ఖాతా అవుతుంది అబ్బాయికి. దేక్ ప్లస్ తా దేఖ్తా అవుతుంది అబ్బాయికి. ఒకవేళ స్త్రీలింగ్ అయితే తా అనే అక్షరాన్ని యాడ్ చేయకూడదు, తీ. తీలో ఈ సౌండ్ ఉంది కదా, ఈ సౌండ్ వచ్చే విధంగా తీ అనే అక్షరాన్ని యాడ్ చేయాలి. కా ప్లస్ తీ ఖాతీ. దేక్ ప్లస్ తీ దేఖ్తీ అవుతుంది. ఇక సబ్జెక్టు మే ఉంటే సెంటెన్స్కి ఎండింగ్లో హూ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే రావాలని ఇందాకే నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మే అందర్ ఆతా హూ. మే నేను, అందర్ లోపలికి, ఆతా హూ వస్తాను. రావటాన్ని ఏమంటాము? ఆనా అంటాం. ఆనాలో రూట్ వర్బ్ ఏది? ఆ ఈజ్ ఏ రూట్ వర్బ్, అవునా? ఈ ఆ అనే రూట్ వర్బ్కి తా అనే అక్షరాన్ని యాడ్ చేసాము. అప్పుడు ఆ ప్లస్ తా ఏమవుతుంది? ఆతా అవుతుంది. మే అందర్ ఆతా హూ. లాస్ట్లో హూ అనే అక్షరాన్ని ఎందుకు యాడ్ చేసామంటే ఇందాకే మనం నేర్చుకున్నాము, ఇఫ్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ మే మీన్స్ సబ్జెక్ట్ మే ఉంటే సెంటెన్స్కి ఎండింగ్లో హూ అనే హెల్పింగ్ వర్బే రావాలి, అది రూల్ అనేసి ఇందాకే అనుకున్నాం. సో నేను లోపలికి వస్తాను, ఐ కమ్ ఇన్సైడ్. మే అందర్ ఆతీ హూ. ఆ అనే రూట్ వర్బ్ పక్కన స్త్రీలింగ్ అయితే తీ అనే అక్షరాన్ని యాడ్ చేయాలి. ఆతీ హూ నేను లోపలికి వస్తాను, ఐ కమ్ ఇన్సైడ్. మే ఫల్ ఖాతా హూ. మే నేను, ఫల్ పండు, ఖానా అనే వర్బ్లో రూట్ వర్బ్ ఖా. ఈ కా ప్లస్ తా ఖాతా అవుతుంది. మే ఫల్ ఖాతా హూ అబ్బాయి అయితే మే ఫల్ ఖాతీ హూ. కా పక్కన తీ యాడ్ చేయాలి అమ్మాయి చెప్పాలి అనుకుంటే. నేను పండు తింటాను, ఐ ఈట్ ఫ్రూట్. మే టీవీ దేఖ్తా హూ. దేఖ్నా మీన్స్ చూడటం. దేఖ్నాలో రూట్ వర్బ్ ఏది? దేక్ ఈజ్ ఏ రూట్ వర్బ్. లాస్ట్లో ఉన్న నా అనే అక్షరాన్ని రిమూవ్ చేసేస్తే మే టీవీ దేఖ్తా హూ. మే నేను, టీవీ టీవీ, దేక్ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి తా అనే అక్షరాన్ని యాడ్ చేసాము. దేఖ్తా హూ నేను టీవీ చూస్తాను, ఐ వాచ్ టీవీ. అదే స్త్రీలింగ్ అయితే మే టీవీ దేక్ తీ హూ. మే టీవీ దేఖ్తీ హూ నేను టీవీ చూస్తాను, ఐ వాచ్ టీవీ. హోంవర్క్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వస్తాను రావటాన్ని ఏమంటాము? ఆనా అంటాం. నేను వస్తాను, నేను వెళ్తాను, వెళ్ళటాన్ని జానా అంటాము. హిందీలో ఎలా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 4 గ్రూప్స్లో ఒక గ్రూప్ అన్నది అయిపోయింది. నెక్స్ట్ హమ్ ఆప్ ఏ వే. వీళ్ళందరూ ఒక గ్రూప్లో ఉంటారు, బి గ్రూప్లో. వీళ్ళందరికీ రూట్ వర్బ్ పక్కన తా రాదు, తే రావాలి, ఏ సౌండ్ రావాలి. అబ్బాయిలకైతే తే, తేలో ఏ సౌండ్ ఉంటుంది. అమ్మాయిలకైతే తీ, తీలో ఈ సౌండ్ ఉంటుంది. ఈ హై రావాలి, బట్ హై పైన డాట్ ఉండాలి.
ఈ డాట్ గురించి పర్టికులర్గా అన్ని టైమ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ డాట్ను బట్టే అది సింగులరా ప్లూరలా, ఏకవచన బహువచన అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. హై పైన డాట్ ఉంటే అది బహువచనం అని మనం కనుక్కుంటాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హై పైన డాట్ లేదు అంటే అది ఏకవచనం అని డిసైడ్ చేస్తామన్నమాట. ఈ నలుగురిని ఒకే గ్రూప్లో ఎందుకు వేసాము అంటే వీళ్ళ నలుగురికి ఒక్క సెంటెన్స్ నేర్చుకోండి, హమ్తో మాత్రమే నేర్చుకోండి, మిగతా ముగ్గురివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. అందరికీ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. హమ్ ఫల్ ఖాతే హై, ఖానా అనే రూట్ వర్బ్ పక్కన ఏ అక్షరాన్ని యాడ్ చేసాము? తే. తే అనే అక్షరాన్ని యాడ్ చేసాం. సో ఈ ఏ సౌండ్ని బట్టే దాన్ని పుల్లింగ్ బహువచనంగా మనం వెంటనే గుర్తుంచుకోవాలి. హమ్ మేము, ఫల్ ఖాతే హై పండ్లు తింటాము. అరే ఇందాక పండు అంటే ఫల్ చెప్పారు, ఇప్పుడేమో పండ్లు అంటే కూడా ఫల్ చెప్తున్నారు అంటే హిందీలో పండు అంటే ఫల్, పండ్లు అంటే కూడా ఫల్లే. ఒకవేళ మీకు కన్ఫ్యూషన్గా ఉంటే హమ్ 10 ఫల్ ఖాతే హై, హమ్ 3 ఫల్ ఖాతే హై, ఇక్కడ ఫల్కి ముంగట నంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో హమ్ మీన్స్ మేము, ఫల్ మీన్స్ పండ్లు, ఖాతే హై తింటాము. వి ఈట్ ఫ్రూట్స్, వి ఈట్ ఫ్రూట్స్. అదే స్త్రీలింగ్ అయితే హమ్ ఫల్ ఖాతీ హై, హై పైన డాట్ ఉండాలి. మేము పండ్లు తింటాము, వి ఈట్ ఫ్రూట్స్. ఆప్ ఫల్ ఖాతే హై, ఆప్ తమరు, ఫల్ పండు, ఖాతే హై. ఇక్కడ చూడండి పైనున్న 2 సెంటెన్సెస్కి ఈ సెంటెన్సెస్కి తేడా ఏముందో అబ్జర్వ్ చేసి చెప్తారా? ఏమీ తేడా లేదు, జస్ట్ సబ్జెక్ట్ ఒకటే మారిపోయింది, మిగతా సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. హమ్ ప్లేస్లో ఆప్ అని ఒక్కటి మాత్రమే రాసాము. ఓకేనా? ఆప్ ఫల్ ఖాతే హై తమరు పండు తింటారు, యూ ఈట్ ఫ్రూట్. అదే స్త్రీలింగ్ అయితే ఆప్ ఫల్ ఖాతీ హై తమరు పండు తింటారు, యూ ఈట్ ఫ్రూట్. హే ఏ అంటే వీళ్ళు, ఫల్ మీన్స్ ఫ్రూట్స్, ఫల్ మీన్స్ ఫ్రూట్స్, ఖాతే హై తింటారు, వీళ్ళు పండ్లు తింటారు. దే ఈట్ ఫ్రూట్స్, ఏ ఫల్ ఖాతీ హై వీళ్ళు పండ్లు తింటారు స్త్రీలింగ్ అయితే. దే ఈట్ ఫ్రూట్స్, దే ఫల్ ఖాతే హై వే వాళ్ళు ఫల్ ఖాతే హై పండ్లు తింటారు, దే ఈట్ ఫ్రూట్స్. వే ఫల్ ఖాతీ హై వీళ్ళు పండ్లు తింటారు స్త్రీలింగ్, దే ఈట్ ఫ్రూట్. ఇప్పుడు మీరు వీడియోని ఒక్క సెకండ్ అలా బ్యాక్ వెళ్ళి చూడండి. హమ్ ఆప్ ఏ వే ఈ నలుగురికి ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది, జస్ట్ మనం సబ్జెక్ట్ ఒక్కటే మార్చాము, మిగతా సెంటెన్స్ మొత్తం సేమ్ ఉంటుంది. అందుకోసమే వీళ్ళని ఒక గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? హోంవర్క్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. మేము వస్తాము, మేము వెళ్తాము, తమరు రాస్తారు, వాళ్ళు ఆడతారు, వీళ్ళు పాడతారు. వర్బ్స్ కూడా పైన రాశాను, సామాన్య క్రియలని ఆనా, జానా, కేల్నా, గానా. ఇందులో నుంచి మీరు రూట్ వర్బ్ని, మూలధాతుని వేరు చేసి దానికి తా వస్తుందా, తీ వస్తుందా, తే వస్తుందా అన్నది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ చూడండి, తూ, వహ్, యహ్ అండ్ ఎనీ సింగులర్ నేమ్. థర్డ్ గ్రూప్. ఇవి వచ్చినప్పుడు రూట్ వర్బ్ పక్కన తా హై, తీ హై అనే అక్షరాలని యాడ్ చేయాల్సి ఉంటుంది. తూ ఫల్ ఖాతా హై, తూ నువ్వు, ఫల్ ఖాతా హై. ఇక్కడ చూడండి కా అనే రూట్ వర్బ్ పక్కన తా అనే అక్షరాన్ని యాడ్ చేయాలి, తా పక్కన హై రావాలి, హూ రాకూడదు. హూ అనే హెల్పింగ్ వర్బ్ ఓన్లీ మే అనే సబ్జెక్టుకి మాత్రమే రావాలి, మిగతా వేటికి కూడా రాదనమాట. సో తూ ఫల్ ఖాతా హై, హై మీద డాట్ ఉండకూడదు. తూ నువ్వు, ఫల్ పండు, ఖాతా హై తింటావు, యూ ఈట్ ఫ్రూట్. అదే స్త్రీలింగ్ అయితే తూ ఫల్ ఖాతీ హై నువ్వు పండు తింటావు, యూ ఈట్ ఫ్రూట్. మనము ఈ లాంగ్వేజ్ అంతా నేర్చుకుంటున్నాం కదా, ఇందులో ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే ఈ హెల్పింగ్ వర్బ్స్. ఏ హెల్పింగ్ వర్బ్స్? మే పక్కన మే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు సెంటెన్స్కి ఎండింగ్లో హూ రావాలా, హై రావాలా, హో రావాలా, వీటిని బట్టే మనకి లాంగ్వేజ్ వచ్చా లేదంటే రాదా అన్నది డిసైడ్ అవుతూ ఉంటుంది. సో ఈ హెల్పింగ్ వర్బ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మే అనే సబ్జెక్ట్ వస్తే సెంటెన్స్కి ఎండింగ్లో హూ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే రావాలి. హమ్ ఆప్ ఏ వే అనే సబ్జెక్ట్స్ వస్తే సెంటెన్స్కి ఎండింగ్లో హై విత్ డాట్ అనే హెల్పింగ్ వర్బే రావాలి. తూ వహ్ యహ్ అనే సబ్జెక్ట్స్ వస్తే సెంటెన్స్కి ఎండింగ్లో హై అనే హెల్పింగ్ వర్బే రావాలి. తుమ్ అనే సబ్జెక్ట్ వస్తే సెంటెన్స్కి ఎండింగ్లో హో అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇవి ఇంకా బై హార్ట్ చేసేయాలన్నమాట, ఎక్కడ మర్చిపోవద్దు.
నెక్స్ట్ వన్ చూద్దాం. వహ్ ఫల్ ఖాతా హే. వహ్ అంటే అతడు, ఫల్ మీన్స్ పండు, ఖాతా హే తింటాడు. హీ ఈట్స్ ఫ్రూట్. హీ ఈట్స్ ఫ్రూట్. అతడు అన్న వహే, ఆమె అంటే కూడా వహే. వీడియో ఎండ్లోపు వీటిపైన ఒక చిన్న క్లారిటీ వస్తుంది అని చెప్పాను కదా, ఇక్కడ చూద్దాం ఆ క్లారిటీ ఏంటో. వాహ్ మీన్స్ అతడు. అతడు అనే ఎందుకు చెప్పాను అంటే వర్బ్ చూడండి, కా తా హే ఉంది కదా. సో కా పక్కన తా అనే అక్షరాన్ని యాడ్ చేసాము. తాలో ఏముంది, ఆ సౌండ్ ఉంది. తా, ఆ సౌండ్. ఆ సౌండ్ ఎవరికి యూజ్ చేస్తాము, అబ్బాయికి యూజ్ చేస్తాము. సో వాహ్ ఫల్ ఖాతా హే అంటే అతడు పండు తింటాడు. అదే కా పక్కన తీ పెట్టామనుకోండి, ఈ సౌండ్ ఎవరికి యూజ్ చేస్తాము, అమ్మాయికి యూజ్ చేస్తాం. అప్పుడు ఆమె పండు తింటుంది అని వస్తుందన్నమాట. అర్థమైందా? వహ్ ఫల్ ఖాతీ హే. వహ్ ఆమె, ఫల్ ఖాతీ హే పండు తింటుంది. షీ ఈట్స్ ఫ్రూట్. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. యహ్ ఫల్ ఖాతా హే. యహ్ ఇతడు, ఫల్ ఖాతా హే పండు తింటాడు. హీ ఈట్స్ ఫ్రూట్. యహ్ ఫల్ ఖాతీ హే ఈమె పండు తింటుంది. ఖాతీ హే ఉంది కాబట్టి స్త్రీలింగ్. షీ ఈట్స్ ఫ్రూట్. ఇప్పుడు సింగులర్ నేమ్ చూద్దాం. రామ్ ఫల్ ఖాతా హే. ఖాతా హే అంటే అబ్బాయి చెప్తున్నాడు. తా అనే సౌండ్ని బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. రామ్ ఫల్ ఖాతా హే పండు తింటాడు. రామ్ ఈట్స్ ఫ్రూట్. సీతా ఫల్ ఖాతీ హే సీత పండు తింటుంది. సీత ఈట్స్ ఫ్రూట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. అతడు బయటకు వెళ్తాడు. వెళ్ళటాన్ని ఏమంటాము, జానా. ఈ జానాలో రూట్ వర్బ్ తీసుకొని జానా ఈ సామాన్య క్రియ నుండి రూట్ వర్బ్ని వేరు చేసి మనం తాతీతేలని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆమె టీవీ చూస్తుంది, చూడటాన్ని దేఖనా అంటాము. ఇతడు మాట్లాడతాడు, మాట్లాడడాన్ని బోల్నా అంటాము. ఈమె వింటుంది, సునునా అంటాము. వీటిని హిందీలో ఏమంటామన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ గ్రూప్ 4. లాస్ట్ గ్రూప్లో ఎవరు ఉంటారు, ఒక్కరే ఉంటాడు. తుమ్ అనే సబ్జెక్టు మాత్రమే ఉంటారు. సో సబ్జెక్టు తుమ్ము ఉంటే సెంటెన్స్ ఎండింగ్లో తే, హో, తీ, హో అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయన్నమాట. తుమ్ ఫల్ ఖాతే హో. తుమ్ మీరు, ఫల్ ఖాతే హో పండు తింటారు. తుమ్ వస్తే సెంటెన్స్ ఎండింగ్లో హో మాత్రమే రావాలి, గుర్తుంచుకోండి. యూ ఈట్ ఫ్రూట్. అదే స్త్రీలింగ్ అయితే ఏం చెప్తాము, తుమ్ ఫల్ కా తీ హో. కా పక్కన తీ అనే అక్షరం రావాలి, తీ పక్కన హో రావాలి. కా తీ హో. సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. నకారాత్మక వాక్య అని హిందీలో అంటాము. ఫార్మాట్ చూద్దాం. మే ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నహి ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ తాతీ తీ హూ. పెద్దగా ఉంది కదా, ఏమీ లేదమ్మా. పాజిటివ్ సెంటెన్స్ ఉంది కదా, మే ఫల్ ఖాతా హూ. ఇది పాజిటివ్ సెంటెన్స్, నేను పండు తింటాను. మే ఫల్ ఖాతా హూ. ఇందులో వర్బ్ ఏముంది, ఖాతా హూ వర్బ్ ఉంది. ఈ వర్బ్కి ముంగట నహి అనే వర్డ్ని యాడ్ చేస్తే అది కాస్త నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. మే సబ్జెక్టు, ఫల్ మీన్స్ ఆబ్జెక్ట్ పండ్లు, ఖాతా హూ తింటాను. ఈ సెంటెన్స్లో వర్బ్ ఎక్కడుంది, ఖాతా హూ ఈజ్ ఏ వర్బ్. ఈ వర్బ్కి ముంగట నహి అనే వర్డ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నేను పండ్లు తిన్నాను. ఖాతా హూ మీన్స్ తింటాను, నహి ఖాతా హూ మీన్స్ తిన్నాను. ఓకేనా? ఐ డోంట్ ఈట్ ఫ్రూట్స్. స్త్రీలింగ్ అయితే మే ఫల్ నహి ఖాతీ హూ. మే ఫల్ నహి ఖాతీ హూ. ఖాతీ హూ అంటే తింటాను, నహి ఖాతీ హూ అంటే తిన్నాను. ఏం తినవు, ఫల్ నహి ఖాతీ హూ పండ్లు తిన్నాను. ఐ డోంట్ ఈట్ ఫ్రూట్స్. ఐ డోంట్ ఈట్ ఫ్రూట్స్. నెక్స్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు, 4 మెంబర్స్ ఉంటారు. హమ్, ఆప్, ఏవే ఈ నలుగురు ఉంటారు. సో ఈ నలుగురికి రూట్ వర్బ్ పక్కన ఏమేమి అక్షరాలు యాడ్ చేస్తాము, తే హే, తీ హే అనే అక్షరాల్ని యాడ్ చేస్తాము. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్. హమ్ ఫల్ నహి ఖాతే హే. హమ్ మేము, ఫల్ పండ్లు, నహి ఖాతే హే తిన్నాము. హమ్ ఫల్ ఖాతే హే అంటే తింటాము, నహి ఖాతే హే అంటే తిన్నాము. వర్బ్కి ముంగట నహి అనే వర్డ్ని యాడ్ చేయాలి. వీ డోంట్ ఈట్ ఫ్రూట్స్. వీ డోంట్ ఈట్ ఫ్రూట్స్. అదే స్త్రీలింగ్ అయితే హమ్ ఫల్ నహి ఖాతీ హే. హమ్ ఫల్ నహి ఖాతీ హే మేము పండ్లు తినము. వీ డోంట్ ఈట్ ఫ్రూట్స్. ఆప్ ఫల్ నహి ఖాతే హే. ఆప్ తమరు, ఫల్ పండ్లు, నహి ఖాతే హే తిన్నారు. ఖాతే హే అంటే తింటారు, నహి ఖాతే హే అంటే తినరు. యూ డోంట్ ఈట్ ఫ్రూట్స్. ఆప్ ఫల్ నహి ఖాతీ హే స్త్రీలింగ్ అయితే. ఆప్ తమరు, ఫల్ పండ్లు లేదా పండు,
నహీ ఖాతీ హై తిన్నరు. యూ డోంట్ ఈట్ ఫ్రూట్. ఏ ఫల్ నహీ ఖాతే హై. ఏ వీళ్ళు, ఫల్ మీన్స్ ఫ్రూట్స్, నహీ ఖాతే హై తినరు. వీళ్ళు పండ్లు తినరు. దే డోంట్ ఈట్ ఫ్రూట్స్. ఏ ఫల్ నహీ ఖాతీ హై. ఏ వీళ్ళు, ఫల్ పండ్లు, నహీ ఖాతీ హై స్త్రీలింగ్ తినరు. ఖాతీ హై అంటే తింటారు, నహీ ఖాతీ హై అంటే తినరు. దే డోంట్ ఈట్ ఫ్రూట్స్. దే డోంట్ ఈట్ ఫ్రూట్స్. వే ఫల్ నహీ ఖాతే హై. వే వాళ్ళు, ఫల్ పండ్లు, నహీ ఖాతే హై తినరు. వాళ్ళు పండ్లు తినరు. దే డోంట్ ఈట్ ఫ్రూట్స్. దే డోంట్ ఈట్ ఫ్రూట్స్. వే ఫల్ నహీ ఖాతీ హై స్త్రీలింగ్. వే ఫల్ నహీ ఖాతీ హై వీళ్ళు పండ్లు తినరు. దే డోంట్ ఈట్ ఫ్రూట్స్. హోంవర్క్ వచ్చేసి మేము రాము, మేము వెళ్ళము. అక్కడ లాకు దీర్ఘం వచ్చేసింది. వెళ్ళము, వెళ్ళాము కాదు, దట్ ఈజ్ ఏ పాస్ట్ టెన్స్. వెళ్ళము. తమరు రాయరు, వాళ్ళు ఆడరు, వీళ్ళు పాడరు. సో పైన రూట్ వర్బ్స్ ఇచ్చాను. ఆనాలో ఆ రూట్ వర్బ్స్, ఓన్లీ రూట్ వర్బ్సే ఇచ్చాను, సామాన్య క్రియలు కాదు. సో యూ కెన్ డైరెక్ట్లీ యాడ్ తాతీతే. నెక్స్ట్ గ్రూప్ తూ, వహ్, యహ్ అండ్ సింగులర్ నేమ్. దిస్ ఈజ్ ఏ థర్డ్ గ్రూప్. ఫార్మాట్ వచ్చేసి ఇఫ్ యువర్ సబ్జెక్ట్ ఈజ్ తూ లేదా వహ్ లేదా యహ్ లేదా ఎనీ సింగులర్ నేమ్ రామ్ और सीता प्लस ऑब्जेक्ट प्लस नहीं प्लस रूट वर्ब प्लस ता है ती है. ఫర్ ఎగ్జాంపుల్ తూ ఫల్ నహీ ఖాతా హై. తూ నువ్వు, ఫల్ పండు, నహీ ఖాతా హై తినవు. నువ్వు పండు తినవు. యూ డోంట్ ఈట్ ఫ్రూట్. యూ డోంట్ ఈట్ ఫ్రూట్. తూ ఫల్ నహీ ఖాతీ హై. తూ నువ్వు, ఫల్ పండు, నహీ ఖాతీ హై తినవు. ఖాతీ హై మీన్స్ తింటావు, నహీ ఖాతీ హై మీన్స్ తినవు స్త్రీలింగ్. యూ డోంట్ ఈట్ ఫ్రూట్. వాహ్ ఫల్ నహీ ఖాతా హై. వాహ్ అతడు, ఫల్ పండు, నహీ ఖాతా హై తిన్నడు. వాహ్ ఫల్ ఖాతా హై మీన్స్ అతడు పండు తింటాడు. వాహ్ ఫల్ నహీ ఖాతా హై మీన్స్ అతడు పండు తినడు. హీ డజంట్ ఈట్ ఫ్రూట్. హీ డజంట్ ఈట్ ఫ్రూట్. వాహ్ ఫల్ నహీ ఖాతీ హై. వాహ్ ఆమె, ఫల్ పండు, నహీ ఖాతీ హై ఈ సౌండ్ రావాలి, ఖాతీ హై తినదు. ఆమె పండు తినదు. షీ డజంట్ ఈట్ ఫ్రూట్. షీ డజంట్ ఈట్ ఫ్రూట్. యహ్ ఫల్ నహీ ఖాతా హై. యహ్ ఇతడు, ఫల్ పండు, నహీ ఖాతా హై తినడు. ఇతడు పండు తినడు. హీ డజంట్ ఈట్ ఫ్రూట్. హీ డజంట్ ఈట్ ఫ్రూట్. యహ్ ఫల్ నహీ ఖాతీ హై. యహ్ ఈమె, ఫల్ పండు, నహీ ఖాతీ హై తినదు. ఈమె పండు తినదు. షీ డజంట్ ఈట్ ఫ్రూట్. షీ డజంట్ ఈట్ ఫ్రూట్. రామ్ ఫల్ నహీ ఖాతా హై. రామ్ రాము, ఫల్ పండు, నహీ ఖాతా హై తినడు. రామ్ పండు తినడు. రామ్ డజంట్ ఈట్ ఫ్రూట్. రామ్ డజంట్ ఈట్ ఫ్రూట్. సీతా ఫల్ నహీ ఖాతీ హై. సీత ఫల్ నహీ ఖాతీ హై పండు తినదు. సీత డజంట్ ఈట్ ఫ్రూట్. సీత డజంట్ ఈట్ ఫ్రూట్. లాస్ట్ గ్రూప్ తుమ్. తుమ్ ఫల్ నహీ ఖాతే హో. తుమ్ ఫల్ నహీ ఖాతే హో. తుమ్ మీరు లేదా నువ్వు, ఫల్ పండు, నహీ ఖాతే హో తిన్నవు. నువ్వు పండు తినవు. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ ఫల్ నహీ ఖాతీ హో. నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. హిందీలో ప్రశ్నవాచక వాక్యం అంటారు. ఫార్మాట్ వచ్చేసి అరే రెండు అక్షరాలు ఇచ్చాను కదా, చాలా ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, రూట్ వర్బ్, తాతీతే ఇన్ని అక్షరాలు ఏమీ రాయకుండా జస్ట్ 2 wordsలో ఫార్మాట్ ఇచ్చేసాం కదా. చూద్దాం. సెంటెన్స్కి ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేయాలి. క్యా అనే వర్డ్ని యాడ్ చేసిన తర్వాత పిఎస్ అని పెట్టాను, మీన్స్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్సెస్ అని వేటిని అంటాము? స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా. మే ఫల్ ఖాతా హూ, మే ఫల్ ఖాతీ హూ, హమ్ ఫల్ ఖాతే హే, హమ్ ఫల్ ఖాతీ హే, ఆప్ ఫల్ ఖాతే హే ఇలా నేర్చుకున్నాం కదా. వాటన్నింటినీ పాజిటివ్ సెంటెన్సెస్, సకారాత్మక వాక్యం అని అంటామన్నమాట. సో ఆ సెంటెన్స్ని రాయాలి. అంటే ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసి మే ఖాతా హూ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్, దానికి ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే అది కాస్త ఇంటరోగేటివ్ సెంటెన్స్గా మారిపోతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోం కాబట్టి నేను డైరెక్ట్ ఆప్ అనే సబ్జెక్ట్తోని క్వశ్చన్ రాశాను. ఆప్ ఫల్ ఖాతే హే. ఆప్ మీన్స్ తమరు లేదా మీరు. లిటరల్లీ ఆప్ మీన్స్ తమరు, బట్ మోడర్న్ హిందీలో వచ్చేసి ఆప్ అనే వర్డ్కి మీరు అనే అర్థంలో యూజ్ చేస్తున్నాము. తుమ్ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ని నువ్వు అనే అర్థంలో యూజ్ చేస్తున్నారు మోడర్న్ హిందీలో.
ఆప్ ఫల్ ఖాతే హే. ఆప్ మీరు, ఫల్ ఖాతే హే పండు తింటారు. ఇది పాజిటివ్ సెంటెన్స్. దానికి ముంగట ఏం యాడ్ చేయమన్నాను? క్యా అనే వర్డ్ని యాడ్ చేయాలి అన్నాను. సో అప్పుడు క్యా ఆప్ ఫల్ ఖాతే హే అంటే మీరు పండు తింటారా అనే విధంగా మారుతుంది. ఇక్కడ క్యా అనే వర్డ్కి ఏమిటి అనే అర్థం ఎట్టి పరిస్థితుల్లో రాదు, గుర్తుంచుకోండి. లిటరల్లీ క్యా అంటే వాట్, ఏమిటి అని అర్థం. కాకపోతే ఇక్కడ ఎందుకు రావట్లేదు ఏమిటి అనే మీనింగ్ అంటే ఈ క్యా అనే వర్డ్ని యూజ్ చేస్తే సెంటెన్స్కి ముంగట యూజ్ చేసినా లేదంటే సెంటెన్స్కి లాస్ట్లో యూజ్ చేసినా ఏమిటి అనే అర్థం రాదనమాట. మీరు పండు తింటారా, మీరు చదువుతారా, నువ్వు నిద్రపోతావా, ఇలాంటి ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగానే వస్తాయన్నమాట. మరి క్యా ఎప్పుడు వస్తుంది? ఇదే సెంటెన్స్లో చూద్దాం. ఆప్ క్యా ఖాతే హే అప్పుడు ఏమిటి అని అర్థం వస్తుంది. అంటే మధ్యలో వస్తే ఆప్ మీరు, క్యా ఖాతే హే ఏమి తింటారు, అది WH వర్డ్గా చేంజ్ అవుతుందన్నమాట. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో కన్ఫ్యూషన్ ఏమీ లేదు. సెంటెన్స్కి స్టార్టింగ్లో క్యా అనే వర్డ్ యాడ్ చేసిన, సెంటెన్స్కి ఎండింగ్లో క్యా అనే వర్డ్ వచ్చిన అప్పుడు నువ్వు తింటావా, నువ్వు నిద్రపోతావా, నువ్వు తాగుతావా, నువ్వు చదువుతావా, ఇలా ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాదిరిగానే వస్తాయి. అది గుర్తుంచుకోండి. క్యా ఆప్ ఫల్ ఖాతే హే అంటే మీరు పండు తింటారా? డు యూ ఈట్ ఫ్రూట్? డు యూ ఈట్ ఫ్రూట్? క్యా ఆప్ ఫల్ ఖాతీ హే స్త్రీలింగ్ అయితే. ఆప్ ఫల్ ఖాతీ హే మీన్స్ తమరు పండు తింటారు. క్యా ఆప్ ఫల్ ఖాతే హే తమరు పండు తింటారా? డు యూ ఈట్ ఫ్రూట్? క్యా ఏ ఫల్ ఖాతే హే ఏ వీళ్ళు, ఫల్ ఖాతే హే ఏ ఫల్ ఖాతే హే వీళ్ళు పండ్లు తింటారు. ఏ ఫల్ ఖాతే హే క్యా వీళ్ళు పండ్లు తింటారా. ఈ క్యా అనే వర్డ్ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అయినా యూజ్ చేస్తాము, లేదంటే ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అయినా యూజ్ చేస్తాము అనేసి ఇందాకే చెప్పాను. డు దే ఈట్ ఫ్రూట్స్? డు దే ఈట్ ఫ్రూట్స్? క్యా ఏ ఫల్ ఖాతీ హే క్యా ఏ ఫల్ ఖాతీ హే వీళ్ళు పండ్లు తింటారా. డు దే ఈట్ ఫ్రూట్స్? డు దే ఈట్ ఫ్రూట్స్? వే ఫల్ ఖాతే హే వే ఫల్ ఖాతే హే వే వాళ్ళు, ఫల్ ఖాతే హే పండ్లు తింటారు. వే ఫల్ ఖాతే హే క్యా వాళ్ళు పండ్లు తింటారా. డు దే ఈట్ ఫ్రూట్స్? డు దే ఈట్ ఫ్రూట్స్? క్యా వే ఫల్ ఖాతీ హే స్త్రీలింగ్. క్యా వే ఫల్ ఖాతీ హే వే వాళ్ళు, ఫల్ ఖాతీ హే క్యా పండ్లు తింటారా. డు దే ఈట్ ఫ్రూట్స్? డు దే ఈట్ ఫ్రూట్స్? నెక్స్ట్ గ్రూప్ 3 తూ వాహ్ యాహ్లు ఉంటారనమాట. ఐఎస్ మీన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. క్యా తూ ఫల్ ఖాతా హే? తూ ఫల్ ఖాతా హే అంటే నువ్వు పండు తింటావు. క్యా తూ ఫల్ ఖాతా హే మీన్స్ నువ్వు పండు తింటావా. డు యూ ఈట్ ఫ్రూట్? క్యా తూ ఫల్ ఖాతీ హే క్యా తూ ఫల్ ఖాతీ హే నువ్వు పండు తింటావా. తూ నువ్వు, ఫల్ ఖాతీ హే క్యా పండు తింటావా. డు యూ ఈట్ ఫ్రూట్? డు యూ ఈట్ ఫ్రూట్? వాహ్ ఫల్ ఖాతా హే వాహ్ అతడు, ఫల్ పండు, ఖాతా హే తింటాడు. వాహ్ ఫల్ ఖాతా హే క్యా అతడు పండు తింటాడా. డస్ హీ ఈట్ ఫ్రూట్? డస్ హీ ఈట్ ఫ్రూట్? క్యా వాహ్ ఫల్ ఖాతీ హే క్యా వాహ్ ఫల్ ఖాతీ హే వాహ్ ఆమె, ఫల్ పండు, ఖాతీ హే క్యా తింటాదా, ఆమె పండు తింటదా. డస్ షీ ఈట్ ఫ్రూట్? డస్ షీ ఈట్ ఫ్రూట్? ఇతడు పండు తింటాడా. ఇతడు యహ్, ఫల్ ఖాతా హే క్యా పండు తింటాడా. డస్ హీ ఈట్ ఫ్రూట్? డస్ హీ ఈట్ ఫ్రూట్? క్యా యహ్ ఫల్ ఖాతీ హే యహ్ ఈమె, ఫల్ పండు, ఖాతీ హే క్యా తింటదా. డస్ షీ ఈట్ ఫ్రూట్? డస్ షీ ఈట్ ఫ్రూట్? రామ్ ఫల్ ఖాతా హే మీన్స్ రామ్ పండు తింటాడు. రామ్ ఫల్ ఖాతా హే క్యా రామ్ పండు తింటాడా. డస్ రామ్ ఈట్ ఫ్రూట్? డస్ రామ్ ఈట్ ఫ్రూట్? క్యా సీతా ఫల్ ఖాతీ హే క్యా సీతా ఫల్ ఖాతీ హే సీత ఫల్ పండు, ఖాతీ హే క్యా తింటదా. డస్ సీతా ఈట్ ఫ్రూట్? డస్ సీతా ఈట్ ఫ్రూట్? క్యా తుమ్ ఫల్ ఖాతే హో క్యా తుమ్ ఫల్ ఖాతే హో తుమ్ నువ్వు, ఫల్ ఖాతే హో పండు తింటావు. తుమ్ ఫల్ ఖాతే హో మీన్స్ నువ్వు పండు తింటావు. తుమ్ ఫల్ ఖాతే హో క్యా మీన్స్ నువ్వు పండు తింటావా. డు యూ ఈట్ ఫ్రూట్? డు యూ ఈట్ ఫ్రూట్? నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. NIS నెగిటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. నకారాత్మक प्रश्नवाचक वाक्य. क्या आप फल नहीं खाते हैं? आप फल नहीं खाते हैं మీన్స్ ఆప్ మీరు లేదా తమరు, ఫల్ నహీ ఖాతే హే పండ్లు తినరు. ఈ సెంటెన్స్కి ముంగట క్యా అని యాడ్ చేసామనుకోండి. క్యా ఆప్ ఫల్ నహీ ఖాతే హే తమరు పండ్లు తినరా అంటే నెగిటివ్ సెంటెన్స్కి ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేయాలి. డోంట్ యూ ఈట్ ఫ్రూట్స్? డోంట్ యూ ఈట్ ఫ్రూట్స్? అదే స్త్రీలింగ్ అయితే క్యా ఆప్ ఫల్ నహీ ఖాతీ హే
ఆప్ ఫల్ నహీ ఖాతీ హే అంటే తమరు పండ్లు తినరు. క్యా ఆప్ ఫల్ నహీ ఖాతీ హే మీన్స్ తమరు పండు తినరా. డోంట్ యూ ఈట్ ఫ్రూట్, డోంట్ యూ ఈట్ ఫ్రూట్. ఏ ఫల్ నహీ ఖాతే హే, ఏ వీళ్ళు ఫల్ నహీ ఖాతే హే పండ్లు తినరు. ఈ సెంటెన్స్కి ముంగట క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే క్యా ఏ ఫల్ నహీ ఖాతే హే వీళ్ళు పండ్లు తినరా. డోంట్ దే ఈట్ ఫ్రూట్స్, డోంట్ దే ఈట్ ఫ్రూట్స్. క్యా ఏ ఫల్ నహీ ఖాతీ హే, క్యా ఏ ఫల్ నహీ ఖాతీ హే ఏ వీళ్ళు ఫల్ పండ్లు నహీ ఖాతీ హే క్యా తినరా. డోంట్ దే ఈట్ ఫ్రూట్స్, డోంట్ దే ఈట్ ఫ్రూట్స్. వే ఫల్ నహీ ఖాతే హే నెగటివ్ సెంటెన్స్. వే ఫల్ ఖాతే హే పాజిటివ్ సెంటెన్స్. वे फल नहीं खाते हैं नेगेटिव सेंटेंस. वे फल नहीं खाते हैं क्या मीन्स నకారాత్మక ప్రశ్నవాచక వాక్యం నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. వాళ్ళు పండ్లు తినరా. డోంట్ దే ఈట్ ఫ్రూట్స్, డోంట్ దే ఈట్ ఫ్రూట్స్. వే ఫల్ నహీ ఖాతీ హే స్త్రీలింగ్. వే వే వాళ్ళు ఫల్ పండ్లు నహీ ఖాతీ హే తినరు, వాళ్ళు పండ్లు తినరు. వే ఫల్ నహీ ఖాతీ హే క్యా అంటే వాళ్ళు పండ్లు తినరా. డోంట్ దే ఈట్ ఫ్రూట్స్, డోంట్ దే ఈట్ ఫ్రూట్స్. థర్డ్ గ్రూప్ చూద్దాం. తూ ఫల్ నహీ ఖాతా హే, తూ ఫల్ నహీ ఖాతా హే నెగిటివ్ సెంటెన్స్. తూ నువ్వు, ఫల్ పండు, నహీ ఖాతా హే తినవు, నువ్వు పండు తినవు. దీనినే క్వశ్చన్ లాగా అడగాలి అంటే నువ్వు పండు తినవా అంటే ఈ నెగిటివ్ సెంటెన్స్కి లాస్ట్లో క్యా అనే వర్డ్ని యాడ్ చేయాలి. తూ ఫల్ నహీ ఖాతా హే క్యా లాస్ట్లో అయినా యాడ్ చేయొచ్చు, ఫ్రంట్లో అయినా యాడ్ చేయొచ్చు. ఓకేనా. तो फल नहीं खाता है क्या मीन्स నువ్వు పండు తినవా. डोंट यू ईट फ्रूट, डोंट यू ईट फ्रूट. क्या तू फल नहीं खाती है, क्या तू फल नहीं खाती है तू నువ్వు फल పండు नहीं खाती है क्या తినవా. डोंट यू ईट फ्रूट, डोंट यू ईट फ्रूट. वह फल नहीं खाता है, वह అతడు ఫల్ పండు नहीं खाता है తినడు, అతడు పండు తినడు. అతడు పండు తినడా అంటే क्या वह फल नहीं खाता है, क्या वह फल नहीं खाता है. అదే స్త్రీలింగ్ అయితే వాహ్ ఫల్ నహీ ఖాతీ హే. వాహ్ ఆమె ఫల్ పండు నహీ ఖాతీ హే తినదు, ఆమె పండు తినదు. ఆమె పండు తినదా అంటే క్యా వాహ్ ఫల్ నహీ ఖాతీ హే, వాహ్ ఫల్ నహీ ఖాతీ హే క్యా. డజంట్ షీ ఈట్ ఫ్రూట్, డజంట్ షీ ఈట్ ఫ్రూట్, డజంట్ షీ ఈట్ ఫ్రూట్. క్యా యహ్ ఫల్ నహీ ఖాతా హే, యహ్ ఇతడు ఫల్ పండు నహీ ఖాతా హే క్యా తినడా, ఇతడు పండు తినడా. డజంట్ హీ ఈట్ ఫ్రూట్, డజంట్ హీ ఈట్ ఫ్రూట్. క్యా యహ్ ఫల్ నహీ ఖాతీ హే, క్యా యహ్ ఫల్ నహీ ఖాతీ హే యహ్ ఈమె ఫల్ పండు నహీ ఖాతీ హే క్యా తినదా. డజంట్ షీ ఈట్ ఫ్రూట్, డజంట్ షీ ఈట్ ఫ్రూట్. రామ్ ఫల్ నహీ ఖాతా హే, రామ్ ఫల్ నహీ ఖాతా హే మీన్స్ రాము పండు తినడు. రామ్ ఫల్ నహీ ఖాతా హే క్యా మీన్స్ రామ్ పండు తినడా. డజంట్ రామ్ ఈట్ ఫ్రూట్, డజంట్ రామ్ ఈట్ ఫ్రూట్. క్యా సీతా ఫల్ నహీ ఖాతీ హే, సీతా ఫల్ నహీ ఖాతీ హే మీన్స్ సీత పండు తినదు. సీత ఫల్ నహీ ఖాతీ హే క్యా మీన్స్ సీత పండు తినదా. డజంట్ సీతా ఈట్ ఫ్రూట్, డజంట్ సీతా ఈట్ ఫ్రూట్. లాస్ట్ గ్రూప్. తుమ్ ఫల్ నహీ ఖాతే హో, తుమ్ ఫల్ నహీ ఖాతే హో నువ్వు పండ్లు తినవు. తుమ్ ఫల్ నహీ ఖాతే హో క్యా మీన్స్ నువ్వు పండ్లు తినవా. డోంట్ యూ ఈట్ ఫ్రూట్స్, డోంట్ యూ ఈట్ ఫ్రూట్స్. అదే స్త్రీలింగ్ అయితే తుమ్ ఫల్ నహీ ఖాతీ హో, తుమ్ ఫల్ నహీ ఖాతీ హో నువ్వు పండ్లు తినవు. तुम फल नहीं खाती हो क्या मीन्स నువ్వు పండ్లు తినవా. డోంట్ యూ ఈట్ ఫ్రూట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. గైస్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి.